హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేమైతే ఈరోజు వండలూరు జూకి అయితే వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుందంట జూ. ఇంకా చూద్దామని వెళ్తున్నాము. పిల్లలైతే ఎనిమల్స్ చూసి ఎంజాయ్ చేస్తారని, ఎనిమల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి అక్కడ. సో చూద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా వండలూరు జూకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఎంట్రీ ఫీజు ఉంటుందన్నమాట. ఫస్ట్ మనము అడల్ట్స్కి ఒక టికెట్ ఉంటుంది, చిల్డ్రన్స్కి ఒక టికెట్ ఉంటుందన్నమాట. బిలో 12 ఇయర్స్ వాళ్ళకి. అడల్ట్స్కి వచ్చేసి 200 రూపీస్ అండి. చిల్డ్రన్స్ బిలో 12 ఇయర్స్ వాళ్ళకి 50 రూపీస్ అనమాట. ఇంకా ఓకే అని చెప్పేసి ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టికెట్ తీసుకోవాలి కదా, ఇంకా టికెట్ కోసం క్యూలో నిలబడామండి. ఇంకా టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోతాము. ఇప్పుడు ఇంకా మేము టికెట్ తీసుకుంటున్నాము. అంటే మన టికెట్ మనమే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, అడల్ట్స్కి పర్ హెడ్ 200, చిల్డ్రన్ బిలో 12 ఇయర్స్ వాళ్ళకి 50 రూపీస్ అనమాట. ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. జూ లోపలికి అయితే వెళ్తున్నామండి ఇలా మేమందరం కలిసేసి. యాక్చువల్గా సాటర్డే సండే అయితే అసలు జూకి అయితే మనం వెళ్ళలేమండి. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా వీక్ డేస్లో వెళ్తేనే ఇక్కడ బయట జనాలు ఏం పెద్ద కనపడలేదు, కానీ లోపల అయితే పర్వాలేదు, బాగానే ఉన్నారు. అసలు సాటర్డే సండే అయితే మనకి బ్యాటరీ కార్ కూడా దొరకదంటండి, అంతమంది జనాలు ఉంటారంట. ఇంకా అందుకోసం మేము వీక్ డేస్లో వచ్చాము. ఈరోజు వెళ్ళాము మధ్యాహ్నము. చాలాసేపు బాగా అన్ని ఎనిమల్స్ చూసాము, బాగా నీట్గా వీడియోస్ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇంకా ఇలా లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. 2 గేట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గేట్ దగ్గర చెక్కింగ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ గేట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇలా లోపలికి. ఇది ఇన్నర్ వ్యూ అనమాట. మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనం జూ మొత్తం తిరగాలంటే మనం తిరగలేమన్నమాట. ఖచ్చితంగా ఒక బ్యాటరీ కార్ అయినా తీసుకోవాలి, లేదంటే సైకిల్స్ అయినా తీసుకోవాలి, లేదంటే స్కూటీ అయినా తీసుకోవచ్చు, బైక్ అయినా తీసుకోవచ్చు. మనము మన సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవాలండి. మేమైతే బ్యాటరీ కార్ కోసమని క్యూలో నిలబడదామని అనుకుంటున్నాము. ఇంకా బ్యాటరీ కార్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా బ్యాటరీ కార్ కోసమని క్యూలో నిలబడదామని వెళ్తున్నామండి. ఇలా రాశారు కదా, సైకిల్స్ ఫర్ హైర్ అని. సైకిల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మనమే సైకిల్ రైడ్ చేసుకుంటూ జూ మొత్తం తిరిగేయచ్చు అనమాట. పర్ అవర్ ఇంత అని ఉంటుందన్నమాట అమౌంట్. ఎవరికైనా సరే జూలోకి ఎంట్రీ అయితే లోపల తిరగడానికి 3 అవర్సే అండి టైము. 3 అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉండనివ్వరు అనమాట. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు బ్యాటరీ కార్ కోసమని క్యూలో నిలబడ్డాము. బ్యాటరీ కార్ కోసం టోకన్స్ ఇస్తారనమాట ఇక్కడ. ఆ టోకన్స్ తీసుకొని మన చేతికి టోకన్స్ వేసుకోవాలన్నమాట. ఇలాగ టోకన్స్, ఈ టోకెన్ ఉంటేనే మనకు జూలో అన్నీ చూడడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ టోకెన్ ఉంటేనే ఇలా అందరం టోకన్స్ వేసుకుంటున్నాము చేతులకి. ఇలా అనమాట. ఈ టోకెన్ ఉంటేనే అలో ఉంటుంది మనకి బ్యాటరీ కార్ ఎక్కడానికి అనమాట. ఇంకా టోకెన్ తీసుకొని ఇంకా కార్ వచ్చేసింది. ఇంకా అందరం కలిసి ఇలా ఎక్కిస్తున్నాం అనమాట బ్యాటరీ కార్లో. ఇలా ఎక్కేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇలా మనకి 4 స్టేజెస్లో మనం బ్యాటరీ కార్ ఎక్కి మనం జూ మొత్తం చూడొచ్చు అనమాట. 4 స్టేజెస్లో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. మేము స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఒక చోట మనల్ని దింపుతారనమాట. అక్కడ దింపిన తర్వాత మనం లోపలికి వెళ్ళి జూ ఎనిమల్స్ జూ అవన్నీ మనం చూసేసి మళ్ళీ మనం ఒక చోట వచ్చి నిలబడితే మళ్ళీ బ్యాటరీ కార్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట. 4 స్టాప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టాప్ దగ్గరికి మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఇలా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, లెఫ్ట్లో ఏం ఎనిమల్స్ వస్తాయి, రైట్ సైడ్లో ఏం ఎనిమల్స్ వస్తాయి చూడండి అని మనకి డ్రైవర్స్, బ్యాటరీ కార్ డ్రైవర్స్ మనకు చెప్తూ ఉంటారు అన్నమాట అన్నీ. ఇలా చూడండి, సైకిల్స్ కూడా వేసుకొని వస్తున్నారు చూడండి. అంటే మనం సైకిల్ వేసుకోవాలంటే సింగిల్గా వెళ్తే మనకు సరిపోతుంది. ఇలా ఫ్యామిలీ అందరం పిల్లల్ని వేసుకొని వెళ్తే మాత్రం మనకి స్కూటీస్, సైకిల్స్ మనకు సెట్ అవ్వవు అన్నమాట. మనకి బ్యాటరీ కారే మనకు సెట్ అవుతుంది. సో అందుకని ఇదే ప్రిఫర్ చేసాం మేము. ఇంకా బ్యాటరీ కార్ ఎక్కేసి మనల్ని ఒక చోట స్టాప్ చేస్తారనమాట.
అక్కడ దిగేసి మనం లోపలికి వెళ్ళి అన్నీ చూసేసి మళ్ళీ మనం ఒక చోట వచ్చి నిలబడితే మళ్ళీ బ్యాటరీ కార్స్ వచ్చి మనల్ని ఎక్కించుకొని మళ్ళీ సెకండ్ స్టాప్ దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాయన్నమాట. అలా ఎంత బ్యాటరీ కారు ఉన్నా మనం తిరిగేది నడిచేది చాలా ఎక్కువ ఉంటుందని మాకైతే ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేసాయండి. అసలుకి అబ్బా చాలా ఉంటుంది నడిచేది మాత్రము. ఒకసారి వాటర్ బాటిల్స్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ వాటర్ బాటిల్స్ వరకు అయితే ఓకే. ఇంకా వేరే ప్లాస్టిక్ ఐటమ్ ప్యాక్డ్ ఐటమ్స్ అయితే అసలు నాట్ అలౌడ్ అనమాట. హోమ్ మేడ్ ఫుడ్ అయితే అలౌ చేస్తారు, కానీ చాలామంది హోమ్ మేడ్ ఫుడ్ తెచ్చుకున్నారు. అక్కడ మనం జూ మొత్తం తిరిగేసి కాసేపు అలా తినచ్చండి, పక్కన కూర్చొని తినచ్చు. కానీ మేము అలా ఏం ప్రిఫర్ చేయలేదు. జస్ట్ వాటర్ బాటిల్స్ ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళాము, ఇంకా అవే తాగామన్నమాట. ఇక్కడ చూడండి జూ మొత్తం. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ దగ్గర నుంచి ఇట్లా లోపలికి వచ్చేసి మేము కొన్ని ఫస్ట్ ఇక్కడ స్మాల్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అవి చూస్తున్నాం మేము. వైట్ పికాక్, బ్లూ పికాక్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ పికాక్తోనే స్టార్ట్ అయింది. ఇంకా పికాక్స్ అన్ని చూస్తున్నాము. చూడండి ఇది వైట్ పికాక్. అసలు ఎంత బాగుందో ఈ వైట్ పికాక్ అయితే, అసలు ఎప్పుడు చూడలేదు నేను. చాలా బాగుంది వైట్ పికాక్ అయితే. అసలు చూడండి, అసలు వావ్ 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 అని అరుస్తుందండి. అసలుకి వైట్ పీఫాల్ అయితే చాలా బాగా అరుస్తుంది. అసలుకి మేము వెళ్ళాము ఒక 2 minutes తర్వాత ఎంత అరుస్తుందంటే అంత అరుస్తుందండి. చాలా బాగా అరుస్తుంది అసలుకి. ఎన్ని పికాక్స్ ఉన్నాయంటే వైట్ కలర్ పికాక్స్ అన్ని పికాక్స్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో వైట్ పికాక్స్. నాకైతే ఇది పిల్లలకి మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి. ఎనిమల్స్ చూడడానికి చెన్నైలో ఇది మంచి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. నేనైతే మధ్యాహ్నం ఆ టైంకి వెళ్తేనే మేము అంతా జూ మొత్తం చూసేసరికి 5:30, 6 అలా అయిపోయిందండి. ఇవైతే మంకీస్ అనమాట. ఇలా మంకీస్ వీటికంటూ ఒక సపరేట్ ఇలా కట్టారు కదా బౌండరీస్, ఆ బౌండరీ దాటి మంకీ రాకూడదు అనమాట. ఇదేంటో చెప్తారా? ఇది రెక్కల పురుగు అని అంటున్నారు, కట్టెల పురుగు అని. ఇది ఏంటో మీరైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే చాలా వెరైటీ ఉంది పురుగు, అందుకోసం ఇది వీడియో తీశాను. అసలు ఈ పురుగు పేరేంటో నాకు తెలీదు. చూడండి ఇంకా అంత లోపల అంత గ్రిల్స్ లోపల చిన్న గుహలు ఉంటాయి. కొన్ని ఎనిమల్స్ అయితే అంత లోపల ఉన్నాయండి. అసలు మనకు కనిపించవు అవి కొన్ని ఎనిమల్స్ అయితే. ఇంకా కనిపించినంత వరకు నేను చాలా వరకు ట్రై చేశాను వీడియో కనిపించేటట్టే తీయాలని. మీకు కనిపిస్తున్నాయో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్మోస్ట్ కనిపిస్తాయి. ఇది హనుమాన్ లంగూర్ అండి. ఇదైతే అంటే మంకీస్లో కూడా 2 types ఆఫ్ మంకీస్ ఇందాక చూసారు కదా, ఆ మంకీస్ వేరే, ఈ మంకీస్ వేరే అనమాట. చూడండి పికాక్స్ అయితే అసలు రకరకాల పికాక్స్ ఉన్నాయండి ఇక్కడైతే. ఒక చోట పికాక్స్ అయితే అబ్బా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి పికాక్ అయితే బయటకు వచ్చింది. అసలు ఏమన్నా మనం ఫీడ్ చేస్తామనుకొని అదైతే పాపం చూస్తూ ఉంది. చూడండి పికాక్.
ఇది రెడ్ కలర్ పికాక్ అండి ఇది. అసలు అన్ని కలర్స్ అసలు చాలా బాగున్నాయండి. కొన్ని ఎనిమల్స్ అయితే అసలు చాలా బాగున్నాయి అసలుకి. కాకపోతే మనం ఎంత బ్యాటరీ కార్లో వెళ్ళినా అది మనం ఒక చోట స్టాప్ చేసినాక మనం లోపలికి వెళ్ళి నడుచుకుంటూ చూసేది చాలా ఉంటుందండి. అసలు కప్ప అసలు వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం. అసలు అప్ప చాలా ఉంటాయండి అసలుకి. ఇలా ఉంటాయన్నమాట అన్నీ. మనకు దూరం నుంచే మనం చూడాలి. ఇట్లా బోన్లలో ఉంటాయి అన్నీ. వాటికి ముందు కొంచెం గ్రిల్స్ వేసి ఇలా పెట్టింటారు అన్నమాట. మనం అవతల నుంచే చూడాలన్నమాట మనము. చాలా బాగుంది అసలుకి. ఇంకా కొన్ని బర్డ్స్ని అయితే అసలు నేను తీయలేకపోయాను అండి. నేనైతే అసలు కొన్ని బర్డ్స్ అయితే అసలు నేను వీడియో తీయలేదు. అసలు నాకు కనిపించలేదు అవి. నాకు చూడడానికే నాకు కనిపించలేదు. ఇంకా వీడియో తీస్తే ఇంకా అసలు కనపడవని చెప్పి అసలు నేను తీయలేదండి కొన్ని బర్డ్స్ అయితే వీడియోస్. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు వండలూరు జూకి వెళ్ళింటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని. అసలు వీటికి పెట్టే ఫుడ్ కూడా సీజనల్ ఫుడ్సే పెడుతున్నారండి అన్ని. వీటికి మ్యాంగోస్, వాటర్ మెలాన్, ఇంకా రైస్, ఎగ్స్, అలా సీజనల్ ఫుడ్సే పెడుతున్నారండి వీళ్ళకి ఫీడింగ్ కూడా. వీటికి అసలు ప్యారెట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ ప్యారెట్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి అసలు ప్యారెట్స్ అయితే. అసలు రకరకాల ప్యారెట్స్ ఉన్నాయండి. అసలు కాక్టైల్స్ కానివ్వండి అసలుకి చాలా బాగున్నాయి అసలుకి. మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క బర్డ్ దగ్గర బోన్ బయట ప్రతి ఒక్క బర్డ్ లోపల బోన్ లోపల ఉంటుంది కదా బర్డ్. బోన్ బయట మాత్రం ప్రతి ఒక్క బర్డ్ దగ్గర నేమ్ ప్లేట్ పెట్టారండి. అంటే ఆ బర్డ్ ఏంటి, ఆ బర్డ్ది ఏ స్పీసీస్కి చెందింది, అలా మొత్తం ఆ బర్డ్ గురించి మొత్తం పెట్టారండి బోర్డ్స్. అంటే మనం చూసే వాళ్ళకి చదివేసి ఈజీగా అర్థం చేసుకోవడానికని అలా పెట్టారండి విత్ నేమ్స్తో. ఇది చూడండి రెయిన్బో లారికాట్ అంట. అసలు నేను కూడా చాలా మటుకు చాలా చూడలేదని నేనైతే వీడియో తీయడమే సరిపోయిందండి నాకైతే. నేను కూడా ఇలా వీడియోలోనే ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియోలోనే చూస్తున్నాను ఇంత బాగా. అసలు ఫొటోస్ కూడా సరిగ్గా తీయలేదండి. చూడండి జావా స్పారో అంటండి. చూడండి ఎన్ని స్పారోస్ ఉన్నాయో అసలుకి. స్పారోస్, బర్డ్స్ కింద చూడండి అసలు కలర్ స్పారోస్. అవి కూడా అసలుకి మనం ఎంత బాగున్నాయంటే చూడండి. బ్లాక్ హెడెడ్ మునియా అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్పారో అనమాట. చాలా బాగుంది అసలు స్పారోస్ అయితే. డిఫరెంట్ స్పీషీస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ నేమ్స్ చాలా బాగున్నాయండి అసలుకి. చూడండి బ్లూ కలర్లో ఉంది చూడండి. ఇదైతే అసలు ఎగురుతుంది. అసలు సూపర్ ఉందండి. బ్లూ అండ్ ఎల్లో కలర్ ఇవి స్పారో అయితే చాలా బాగుంది. ఇదైతే వెరైటీగా. చూడండి వైట్ కలర్ ఎగురుతుంది. సో ఇది చాలా డిఫరెంట్ ఉందండి ఈ బర్డ్ అయితే. చూడండి ఇప్పుడు మేము లయన్ టైగర్ చూడడానికని ఇప్పుడు మళ్ళీ మేము ఫస్ట్ స్టాప్ అయిపోయింది, సెకండ్ స్టాప్ దగ్గరకు వచ్చాము. ఈ సెకండ్ స్టాప్ దగ్గర లయన్ టైగర్స్ ఉంటాయన్నమాట. లయన్ టైగర్ చూద్దామని చెప్పి వచ్చాము. ఈ ఫస్ట్ మేము టైగర్ దగ్గరకు వచ్చాము చూడండి. రాయల్ బెంగాల్ టైగర్ ఇదైతే బాగా పడుకోయిందండి. అసలు అందరు లేపాలని ఎంత గట్టిగా అరుస్తున్నారండి టైగర్. ఓ అని అసలు సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంది. అగో లేసింది చూసింది మళ్ళీ వెంటనే పడుకోయిందండి.
అదిగో లేచి చూస్తూ ఉంది. టైగర్ అయితే మాత్రం అసలు టైగర్ అయితే సూపర్ ఉందండి అసలుకి. ఇది రాయల్ బెంగాల్ టైగర్. ఇది చాలా దూరం నుంచి చూడాలి మనము. నేను జూమ్ చేసి తీసాను ఈ వీడియో. అంటే ఫుల్ ఎండ ఉందన్నమాట. ఆ ఎండలో ఎలా కనిపిస్తుందో ఏమో అనుకున్నాను, కానీ పర్వాలేదండి, బాగానే కనిపిస్తుంది వీడియోలో. రాయల్ బెంగాల్ టైగర్ మన నేషనల్ ఎనిమల్ ఇది. ఇప్పుడు లయన్ చూడండి, అస్సలు లయన్ అయితే అసలు ఎంత శబ్దం చేస్తుంది. అసలు సౌండ్, లయన్ సౌండ్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. గొర్రు 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 అని ఆకలి అవుతుందో మళ్ళీ నిద్ర వస్తుందో ఏమో తెలియదు, కానీ వాకింగ్ చేస్తుంది, లేస్తుంది, చూస్తుంది. అసలు దాని ఫేస్ అసలు ఎంత పెద్దగా ఉందండి. అసలు రియల్గా చూస్తే అసలు మనం చూడలేము. అసలు రౌండ్గా ఎంత పెద్దగా ఉందండి దాని ఫేస్ అయితే అసలుకి. అసలు లయన్ అయితే ఎంత బాగా కనిపించిందో మాకు, అంత బాగా కనిపించిందండి లయన్. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అసలు చాలా బాగుందండి. అసలు లయన్ అయితే నడుస్తుంది, లేస్తుంది, కూర్చుంటుంది. లయన్ అయితే సూపర్గా చూసామండి మేమైతే. అసలు చాలా బాగా చూసాం అసలు లయన్ని. అసలు అరుస్తుంది. అందరూ సగం మంది వెళ్ళిపోయినారు, ఇంకా లయన్ అరవదు. లయన్ని కూడా లయన్ 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 ఊ అని అందరు పిల్లలందరూ డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంటే అది చూస్తుంది. చూసి మళ్ళీ లేచి మళ్ళీ కూర్చోయింది, మళ్ళీ చూస్తుంది, మళ్ళీ లేచి వాకింగ్ చేస్తుంది. అక్కడికి చెట్టు దగ్గరికి వెళ్ళింది, చెట్టు ఎక్కాలని ట్రై చేసింది. చాలా బాగా చూసామండి అసలు మేమైతే లయన్ని. అసలు లయన్ అయితే సూపర్ ఉందండి అసలుకి. దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు అగో లేచింది, అందరు అరుస్తుంటే లేచిందండి. లేచి నడుస్తుంది, నడుచుకుంటూ వెళ్తుంది, చెట్టు దగ్గరికి వెళ్తుంది అనమాట. అది చెట్టు ఎక్కాలని ట్రై చేస్తుంది, మళ్ళీ ఎందుకో దిగింది. ఇంకా దిగి ఇటు పక్కకు వచ్చేసిందండి. ఇంకా అదిగోండి, ఇంకా దానికి నిద్ర వస్తుందో ఏమో, ఇంకా దాని ప్లేస్లోకి వెళ్ళి ఇలా స్లాంటెడ్ పొజిషన్లో ఒకటి ఉంది కదా, అది ఒక కార్డ్బోర్డ్ టైపు. ఆ కార్డ్బోర్డ్ మీద బోర్లా పడుకోయిందండి. బోర్లా పడుకొని ఇంకా అట్లే అతుక్కొని ఉందన్నమాట. ఇంకా అసలు లేవట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి టైగర్స్, వైట్ టైగర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్. మళ్ళీ ఇంకొక చోట ఈ థర్డ్ స్టాప్ అండి ఇది. ఈ థర్డ్ స్టాప్ దగ్గర మళ్ళీ టైగర్స్, వైట్ టైగర్, మామూలు టైగర్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా లెపార్డ్ కూడా ఉందండి దీని పక్కన. అసలు టైగర్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు. వైట్ టైగర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అసలుకి. ఇదిగో వైట్ టైగర్స్ దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు చాలా బాగున్నాయండి వైట్ టైగర్స్. ఇది వచ్చేసి లెపార్డ్. ఇది లెపార్డ్, చీతా. చాలా బాగున్నాయండి అసలుకి. అసలు అంటే కొంచెం మనము బోన్స్ అయితే మాత్రము 3 to 4 బోన్స్ ఉంటాయండి దాని చుట్టూ. మనం 3 to 4 బోన్స్ అవతల నుండి మనం చూడాలన్నమాట. మనం దగ్గర నుంచి అయితే ఏం చూపించరు మనకి. ఒక 3 to 4 బోన్స్ ఉంటాయండి అడ్డం మనకి. ఇవైతే స్నేక్స్ దగ్గరికి వచ్చామండి. ఇంకా ఇది
ఇక్కడైతే చూడండి క్రొకడైల్ చూడండి, మార్ష్ క్రొకడైల్. అసలు వాటర్ ఏం లేవండి, మామూలు నేల మీద, భూమి మీద ఒక 14 క్రొకడైల్స్ ఉన్నాయండి. మేము కరెక్ట్గా కౌంట్ చేసాం మేము. అసలు 14 క్రొకడైల్స్ అలా పడుకొని ఉన్నాయండి. అసలు చిన్నవి పెద్దవి ఇంత పెద్దగా ఉన్నాయండి, ఇంత లావు ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి అసలుకి. క్రొకడైల్స్ అయితే మేము కౌంట్ కూడా చేసామంటే అసలు చూస్తుంటే అసలు అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఒకరు వచ్చారు, ఇద్దరు ఆటో వేసుకొని వీటికి ఫుడ్ ఇవ్వడానికని వచ్చారండి. మొత్తం ఒక టబ్బు తెచ్చారు, ఆ టబ్బులో మాంసం ముక్కలు తెచ్చారండి. ఈ క్రొకడైల్స్కి వేయడానికి మాంసం ముక్కలు అక్కడక్కడ వేశారండి, మాంసం ముక్కలు. ఇంకా ఇదైతే యాక్వేరియం దగ్గరికి వచ్చామండి. ఇంకా యాక్వేరియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇంకా చూస్తున్నాము యాక్వేరియం మొత్తము. ఇంకా ఇప్పుడు లాస్ట్ అయితే జిరాఫీ అండి. జిరాఫీ చూడండి, వాటర్ తాగుతుంది జిరాఫీ అయితే. సూపర్ ఉంది జిరాఫీ అయితే మాత్రము. లాస్ట్ ఎనిమల్ ఇదే చూసాం మేము, జిరాఫీ ఇది. ఇంకా లాస్ట్ 4th స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. 4th స్టాప్ దగ్గర వచ్చేసి ఇంకా ఈ యాక్వేరియం ఒక్కటి చూసుకుంటే ఇంకా మనకి జూ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ యాక్వేరియం కూడా ఒకసారి చూద్దాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటుంది ఈ యాక్వేరియమే. ఇది వచ్చేసి ఫిష్ షేప్లో ఉందండి. ఇది ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. అసలు ఫిషెస్ అయితే ఎన్ని రకరకాల ఫిషెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ యాక్వేరియం షేపే ఫిష్ షేప్లో ఉందండి ఇదైతే. అసలు చాలా బాగుంది ఇదైతే. బ్లూ కలర్, బయట మొత్తం ఫిష్ షేప్స్ అన్నీ, ఫిష్ ఫిగర్స్ అన్నీ వేశారు. చాలా బాగుందండి ఇదైతే. సో కింద మనకి స్విమ్మింగ్ పూల్ టైప్ ఉందన్నమాట. ఈ స్విమ్మింగ్ పూల్ మీదనే ఇది కట్టారండి. అసలు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. యాక్వేరియంలో అయితే సూపర్ కలర్స్ కానీ అసలు చాలా బాగున్నాయండి. అసలు ఏంటి ఈ ఫిషెస్, ఎన్ని రకాల ఫిష్, పర్పుల్ కలర్, వైట్ కలరు, రెడ్ కలరు, మల్టీ కలర్ ఫిషెస్ చాలా బాగున్నాయండి అసలు ఫిషెస్ అయితే. ఇదంతా అదే అండి. ఇంకా బయట ఫిష్ షేప్లో పెట్టారు కదా, లోపలికి వెళ్ళి చూస్తే మాత్రము అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ యాక్వేరియంస్లో పెట్టారండి. చాలా బాగుంది ఇదైతే. ఒకసారి చూడండి, చిన్న ఫిషెస్, చిన్నవి పెద్దవి అన్నీ పెట్టారండి. పైన మనకి పేర్లు కూడా ఇచ్చింటారండి. అంటే అది ఏం ఫిష్ మనకి దానికి తెలియదు కదా, మనకి కొత్త కదా, మనము అవి ఏం ఫిషెస్ ఏంటి అని మనకు తెలుసుకోవడానికి పేర్లు కూడా ఇచ్చింటారండి. అసలు చాలా బాగున్నాయండి. అసలు చూడండి నేమ్స్. అసలు కొన్ని ఫిషెస్ అయితే అసలు గోల్డ్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, రెడ్ కలరు, మల్టీ కలరు. అస్సలు అబ్బా ఎంత బాగున్నాయో ఫిషెస్ అయితే. కలర్స్ ఫిషెస్. చూడండి రెయిన్బో షార్క్ అంట. చూడండి వైట్ కలర్ ఫిష్, ఆస్కార్ ఫిష్ అంటే ఇది ఆస్కార్ ఫిష్. చూడండి ఎంత బాగుందో. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇంకా మంచి వీడియోస్ తీయాలి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.